వంశీ టీవీ. ఫిజోఫ్రేనియా మెదడుకు సంబంధించిన రుగ్మత. మన ఆలోచనలు, భావోద్వేగాలకు ఇది ఆటంకం కలిగిస్తుంది. కౌమార వయసు చివరి దశలో కానీ, వృద్ధాప్యం ఆరంభంలో కానీ మొదలవుతుంది. స్త్రీలు, పురుషులనే తేడా లేకుండా అందరినీ పీడిస్తుంది. ఈ సమస్య ఉన్న వారిలో 20 నుంచి 30% మందిలో వ్యాధి తీవ్రత కొంతకాలం పాటే ఉంటుంది. మిగిలిన వారిలో మాత్రం దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది. ఫిజోఫ్రేనియా రోగుల్లో 10% మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అంచనాలు ఉన్నాయి. లేనిది ఉన్నట్లు ఊహించుకోవడం, హెల్యూసినేషన్, ఆలోచనలు స్పష్టత లేకపోవడం, ఎవరితోనూ కలవకపోవడం, భావోద్వేగాల్లో మొండిగా ఉండటం, అసందర్భమైన ప్రతిస్పందనలు, జ్ఞాపక శక్తి సరిగ్గా లేకపోవడం లాంటివి ఫిజోఫ్రేనియా లక్షణాలు. అయితే అందరిలో అన్ని లక్షణాలు కనిపించవు. పైగా కొన్ని లక్షణాలు కొంతకాలం పాటే ఉండొచ్చు కూడా. మంచి యాంటీ సైకోటిక్ ఔషధాలతో షిజోఫ్రేనియా వ్యాధిగ్రస్తులు కోలుకుంటారు. అయితే ఈ రకమైన మందులు కొన్ని లక్షణాలు తగ్గిస్తాయి, కానీ రోగాన్ని పూర్తిగా నయం చేయలేవు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడే హాస్పిటల్లో చేర్పించాలి.